మీరు మల్టిపుల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ ముందు బాగా ప్రమోట్ చేస్తారు వెరీ ప్యాషనేట్లీ. కొన్ని ఫిలిమ్స్ అంత అనుకున్నంత హిట్ కాకపోవచ్చు, డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. మీరు ఆ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు బి డిటాచ్డ్ అబౌట్ ద రిజల్ట్. సినిమా రిలీజ్ అయిన తర్వాత డిటాచ్డ్గా ఉండాలి రిజల్ట్ గురించి. సినిమా రిలీజ్కి ముందు చాలా ప్యాషనేట్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అంటే నేను చాలా ఆనెస్ట్గా ఉంటానండి. ఇప్పుడు సినిమా 3 రోజులు రిలీజ్ ఉంది. ఇప్పుడు సినిమా కథ దగ్గర నుంచి ఇప్పుడు నేను వర్క్ జరుగుతున్నప్పుడు నేను నా చెకింగ్ కోసము చాలా చెకింగ్స్ చేస్తూ ఉంటాను. చెకింగ్స్ చేసుకొని నేను నోట్స్ రాసుకుంటాను. వీళ్ళు చూశారు డబుల్ పాజిటివ్లో ఏం చెప్పారు, మిక్సింగ్ ఇంజనీర్ ఏం చెప్పాడు, ఇట్లా వర్క్ చేసే వాళ్ళది కాకుండా ఇంకొక 5-6 మెంబర్స్కి ఎప్పుడు నేను డిఫరెంట్గా సినిమా చూపించి నా అనాలిసిస్ చెక్ చేసుకుంటూ ఉంటాను. నాకు తెలిసిపోతుంటుంది. ఇది దాటి మళ్ళీ ఆడిటోరియం. సో నేను ఇవన్నీ ఎంత అనాలిసిస్ చేసినా, ఇప్పుడు ఎంత ప్యాషనెట్గా నేను చేసినా, ఫైనల్ డెస్టినేషన్ మార్నింగ్ షో నుంచి ఆడియన్స్ చూసి చెప్పేదే. సో ఆడియన్స్లో మళ్ళీ నేను 8 o'clock షో, 7 o'clock షో అక్కడ మెట్ల మీద నిలబడి నేను చెక్ చేసుకుంటాను నన్ను నేను అనుకుంది ఏ సీన్ వర్కౌట్ అవుతుంది, వీళ్ళు కనెక్ట్ అవుతున్నారా, చేతులు పైకి లేపుతున్నారా, బోరు కొడుతుందా, ఫస్ట్ హాఫ్ అయిపోగానే రియాక్షన్స్ వచ్చి కలుస్తున్నారంటే వెళ్ళి దూరం నిలబడతాను నేను. మీ మిత్రులందరికీ తెలుసు, ప్రసాద్లో ఉంటే ఎక్కడో నిలబడతాను. నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు, లేదంటే వీళ్ళు డిస్కనెక్ట్ అవుతున్నారు ఏంటని మళ్ళీ సెకండ్ హాఫ్ సినిమా అయిపోయే వరకు నేను నా ఒక క్యాలిక్యులేషన్కి వచ్చేస్తాను. ఎస్ ఈజ్ రీచింగ్, లేదు ఈ సినిమాకి డివైడ్ టాక్ రాబోతుంది. ఇందాక నేను చెప్పానుగా 70-30 డివైడ్ టాక్ రాబోతుంది. డివైడ్ వస్తుందంటే ఏం ప్లస్ మేము అనుకున్నది ఏంటి, ఆడియన్స్లో ఏముంది, మీడియా ద్వారా ఏమొస్తుంది అది. లేదు టోటల్గా నేను మిస్ఫైర్ కొట్టింది, మిస్ఫైర్ ఫిక్స్ అయిపోతా. ఫ్రైడే రోజు రాత్రికి స్విచ్ ఆఫ్. ఇది మనకేదో మిస్ఫైర్ కొట్టిందిరా బాబు, ఎక్కడ తప్పు జరిగింది, మళ్ళీ జరుగుతున్న సినిమాల్ని అటెన్షన్ అవ్వడం, ఏంది కరెక్ట్గా ఉన్నాయా, ఇది మనం ఏదో అనుకున్నది రీచ్ అవ్వట్లేదని వర్క్ చేస్తాం. ఓకే, హాయ్ విజయ్. హాయ్ జయ్ గారు. యా, మీరు అర్జున్ రెడ్డిలో ఆల్ఫా మేల్ క్యారెక్టర్ చేశారు. ఇమీడియట్గా గీతా గోవిందంలో అమ్మాయిని బతిమలాడుకునే క్యారెక్టర్ చేశారు. సచ్ ఎ వేరియేషన్ అన్నట్టు. గీతా గోవిందం ఎండ్స్ విత్ ఎ మ్యారేజ్. ఈ ఫిలిం చూస్తే యాజ్ పర్ మృణాల్ ఠాకూర్ ఇట్ ఈస్ లాంగ్ స్టోరీ, లవ్, మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళిద్దరి మధ్య గొడవ. సో అంటే ఇది ఎలా ఉండబోతుంది దిస్? నేను ఒక క్లారిటీ ఇస్తాను. సరే, అన్ని సినిమాలో జరుగుతున్నది బట్టి వీళ్ళిద్దరికి ఏదో పెళ్ళి అయిపోయిందని అందరు ఫిక్స్ అవుతున్నారు. సినిమాలో వీళ్ళకి పెళ్ళి కాదు, ఫియాన్సీ. యా, ఫియాన్సీ, రైట్. అట్లా కూడా షీ సెడ్ హస్బెండ్. షీ సెడ్ హస్బెండ్ ఆల్సో, రైట్? నో అది అంటే స్టోరీలో ఉంటుంది. మళ్ళీ వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ స్టోరీ అనేది కాదు, ఇది ప్రాపర్ లవ్ స్టోరీ. నేను ఇందాక క్లారిటీ ఇచ్చా. అందుకే 30% ఫ్యామిలీ స్టోరీ, 70% ఇస్ లవ్ స్టోరీ. ఇది హెడ్లైన్ మనకి ఈరోజు. ఆమె ఎక్స్ప్లెనేషన్లో కొంచెం అట్లా మిస్కమ్యూనికేషన్ అయింది. ఆమె ఇమోషనల్లీ అట్లా కొన్నిసార్లు ప్రేమతోని See sir, it's just an emotion. Sometimes you have to wait till he becomes husband. Sometimes boys are so irritating and cranky that they are pagal kainka. So what to do? Yeah. So don't get confused. It's just I was telling you the progression of the character. But usually in this case, tathastu. పాగల్. యా, అంటే వీళ్ళు బ్యాక్ స్టోరీలు, ఈ స్టోరీలు అన్నీ వేసుకుంటారు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు. ఈ క్యారెక్టర్ని నా హస్బెండ్ అయితే నేను ఎట్లా చేస్తా, మొత్తం అట్లా ఈమె నాకు తెలుసు మొత్తం ప్రీ స్టోరీ, బ్యాక్ స్టోరీ, నా క్యారెక్టర్ ఎట్లా అంత ఆలోచిస్తుంటుంది. దాంతోనే అట్లా ఎమోషనల్ గ్రాఫ్ చెప్పింది. ఓకే, థ్యాంక్స్. విజయ్ ఇక్కడ. ఓ యా, హాయ్ హాయ్. అంటే ట్రైలర్లో చూస్తే 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే డ్రాప్ చేస్తాను అనే ఒక మధ్యతరగతి పీనాసి హీరో. విజువల్గా చూస్తే మాత్రం కళ్యాణి వచ్చా అని చాలా లావిష్గా ఉంది. అది దిల్ రాజు గారి ఎఫెక్టా లేకపోతే? అదే ఫనీ, అందుకే ఇందాక చెప్పదు 5వ తారీఖు వరకు నువ్వు హోల్డ్ చేసుకుంటే అర్థమవుద్ది. మొన్న నేను ఎవరో చెప్తే కూడా విన్నా, ఇది అరే మొత్తం క్యారెక్టర్ పిసినారుగా ఉంది, కళ్యాణి వచ్చే సాంగ్లోనే అంత కాస్ట్యూమ్స్, సినిమా చూస్తే తెలిసేది సో ఎలా ఉంటుందని. అలాగే అని పిసినారి క్యారెక్టర్ కాదు సినిమాలో, జాగ్రత్త పరుడు, చాలా తేడా ఉంది. పిసినారి అంటే అమ్మో నేను అసలు పెట్టా అనేవాడు, నాకెందుకు అనేవాడు. జాగ్రత్త పరుడు ఏంటి,
ఓహో నెక్స్ట్ జనరేషన్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మనం జాగ్రత్త పడతాం. అలా నాన్న బడ్జెట్ వేసుకున్నాడు చూడు, అట్లా జాగ్రత్త పడడు. నెల ఎంత వస్తుంది, నేను ఎంత స్పెండ్ చేయాలి, సో దానికోసం ఏం చేయాలనేది చేస్తాడు. కానీ జెన్యున్గా కన్ఫ్యూజ్ అయినరా ఇట్లా వీడు పెట్రోల్కి డబ్బులు అడుగుతుండు, ఇక్కడ సాంగ్ ఏమో ఇంత రిచ్గా ఉందని జెన్యున్గా అందరూ కన్ఫ్యూజ్ అయినరా, లేదా ఊరికేనే ఏదో వేసుకుందామని అట్లా వేస్తున్నారా? నాకు జెన్యున్గా డౌట్. ఎందుకంటే సినిమాలు చూసినోడు ఎవరికి డౌట్ రాకూడదు. డ్రీమ్ సాంగ్ అనే కాన్సెప్ట్ మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు నా దగ్గర గోవాకి బస్సులు వెళ్ళడానికి డబ్బులు లేనప్పుడు కూడా నీ అమ్మ యూఎస్కి ఫ్లైట్లు వెళ్ళాలని విజువల్లో చూసేటోడిని. సో ఓకే, ఆ ఐడియా మీకు రాలేదు డ్రీమ్ సాంగ్ అని. సరే, వాడు మధ్యతరగతోడు, పిసినారోడు, డబ్బులు లేవు, వాడు బాగుపడాడు లైఫ్లో? వాడు డబ్బులు సంపాదించి పెళ్ళి చేసుకోలేడా అట్లా? అంటే సినిమా చూస్తే అన్ని లాజిక్లు, అన్ని రీజన్లు ఉంటాయి. మరీ మేము అంత ఫూల్స్ కూడా కాదు. ఇక్కడ రూపాయి పెట్రోల్కి డబ్బులు అడుగుతున్నాడు, మళ్ళీ పెళ్ళేమో ఎట్లా చేసుకుంటాడు, అంత లాజిక్ లేకుండా అయితే దియము. సో ఎవరెవరికి ఇట్లాంటి డౌట్లు ఉన్నాయో ఏప్రిల్ 5న అన్ని ఇలాంటి డౌట్లు క్లియర్ అయిపోతాయి. రాజు గారు ఫనీకి ఇంకో క్లారిటీ ఇస్తా. ఇప్పుడు సరే జాగ్రత్త పడే, ఒక దగ్గర ఎవరో రాస్తే పంపించారు, సార్ అక్కడ మంచి చెప్పులు వేసుకున్నాడు సార్ అని. ఆ చెప్పులు బ్రాండ్లు కూడా డూప్లికేట్ దొరుకుతున్నాయి, అది మర్చిపోతే ఎట్లా? అది ఒరిజినల్ బ్రాండ్ అని ఎలా అనుకుంటారు? ఇవాళ బర్బరీ మొన్న ఎవరో పంపించారు నాకు, సరే ఈ షర్ట్లు కావాలని. బర్బరీ తీస్తే యాజ్ ఇట్ ఈజ్, వాడు తర్వాత చెప్తున్నాడు సార్ ఇది 2000 అని. 2000 ఏంద్రా, బర్బరీ 30,000 కదరా, సరే ఇది డూప్లికేట్. అట్లా ఇవాళ ప్రతి ఒక్కదానికి ఆప్షన్స్ ఉన్నాయి. సినిమాగానే చూడాలి. మనము గెలకడం మొదలు పెడితే అన్ని పైకి వస్తుంటాయి. సో సినిమాలో ఇన్వాల్వ్ అయితే ఇవి ఏం రావు. రాజు గారు